మరి ఈరోజు తమిళనాడు నుంచి అందిన వార్త, మన జవాబ్ టీవీకి తమిళనాడు నుంచి అందిన ముఖ్యమైన వార్త ఏంటంటే, తమిళనాడు స్థానిక సంస్థల్లో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగుల బిల్లుకు గవర్నర్ ఆమోదం. అంటే మనం గత 6 నెలల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులని, అధికారులని, ఎమ్మెల్యేలని, పీసీసీని కలవని వారు లేరు. సేమ్ ఇదే విషయాన్ని మనం గత 6 నెలల నుంచి తెలంగాణలో కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీర్మానాన్ని, వాళ్ళ మేనిఫెస్టో అనేది అమలు చేయాలని. మరి అదే తమిళనాడులో డిఎంకేకు అనుబంధ ప్రభుత్వం, అంటే అక్కడ కాంగ్రెస్ డిఎంకే అలియన్స్ అనుబంధ ప్రభుత్వం వాళ్ళు మరి ఏఐసిసి తీర్మానాన్ని గౌరవించి మరి అక్కడ వాళ్ళు వెమ్మటే ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. తమిళనాడులో 20,000 పైగా స్థానిక సంస్థల్లో సభ్యులుగా వైకల్యంతో బాధపడే వారిని నియమించుతున్నారు. అంటే చూడండి, 20,000 మందికి తమిళనాడు రాష్ట్రంలో పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా వాళ్ళకు రాజకీయ అవకాశాలు వస్తున్నాయి. ఇది ఎంత చారిత్రాత్మకమైన విషయం. అసెంబ్లీలో ఆమోదం పొందిన 45 రోజుల్లో గవర్నర్ ఆమోదం ముద్ర కూడా రావడంపై ముఖ్యమంత్రి స్పందించారు. మీకు తెలుసు, తమిళనాడులో చాలా వరకు 10-12 ముఖ్యమైన బిల్లులు పెండింగ్ పెట్టారు. నెలల తరబడి పెండింగ్ పెడితే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పింది 3 నెలల్లో ఉంచుకోవద్దు, 3 నెలల్లో బిల్లు అట్లే ఉంటే డీమ్డ్ టు ది పాసర్, అంటే అది చట్టం అయినట్టే. జాతీయ స్థాయి వివాదాలు జరిగినాయి. కానీ వికలాంగుల బిల్లు గవర్నర్ గారు కూడా ఆయన దగ్గర పెండింగ్ పెట్టుకోకుండా 45 రోజుల్లోనే ఆమోదించడం అనేది కూడా చాలా సంతోషం. ఇక్కడ చూడండి, దాదాపు 12,913 గ్రామ పంచాయతీలు, 308 పంచాయతీ యూనియన్లు, 37 జిల్లా పంచాయతీ నామినేటెడ్ ప్రతినిధులు, కమ్యూనిటీకి చెందిన వారంతా, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా, పట్టణ స్థానిక సంస్థలు, వీటన్నిటిలో కూడా వికలాంగులకు ఇప్పుడు ప్రాతినిధ్యం లభిస్తుంది. అంటే దాదాపు మనం ఫస్ట్లో చెప్పినట్టు ఎంతమంది కంటే 20,000 మందికి, ఇక్కడ 20,000 మందికి పైన చెప్పారు. కానీ తెలంగాణలో కూడా ఈ విధంగా చేస్తే 26,000 మంది వికలాంగులకు, మరి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యాక్టివ్గా పనిచేసిన వికలాంగుల సంఘ నాయకులంతా కూడా పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, జిల్లా పరిషత్తుల్లో, మండల పరిషత్తుల్లో నాయకులు అవుతారు. మేము 6 నెలల సంది జవాబ్ టీవీ వికలాంగుల నెట్వర్క్ తరఫున మొత్తుకుంటున్నాం. మీరందరూ కూడా కదలండి, గ్రామాల నుంచి కదలండి, మండలాల నుంచి కదలండి, అడగండి. ఎందుకంటే మన కళ్ళ ముందర ఛత్తీస్గఢ్ అయిపోయింది, మన కళ్ళ ముందర రాజస్థాన్లో అయిపోయింది. తమిళనాడు అయితే అడ్వాన్స్గా ఇంకా వాళ్ళు అడిషనల్గా పెట్టి చాలా గొప్పగా చేశారు. మరి ఈరోజు మనం వికలాంగులకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి వెంటనే మన తెలంగాణలో కూడా బడ్జెట్ రూపాయి ఖర్చు లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. రూపాయి ఖర్చు లేకుండా 26,000 మందికి లైఫ్ ఇచ్చి, రాజకీయ భవిష్యత్తునిచ్చి, కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టాలని వికలాంగుల నాయకులంతా పోరాడాలి. ఈ సందర్భంగా జవాబ్ టీవీ మీకు ప్రతిరోజు ఈ విషయంపై మిమ్మల్ని గుర్తు చేస్తుంది, మిమ్మల్ని చైతన్యపరుస్తుంది, మీతో పని చేస్తుంది. వికలాంగులకు పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్ వ్యవస్థలో ఏఐసిసి మాట నిలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఒక గజెట్ కానీ, లేదా ఒక ఆర్డినెన్స్ కానీ, ఒక ఆదేశం కానీ, ఒక బిల్లు కానీ ప్రవేశపెట్టేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాం. నమస్తే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.